హైదరాబాద్లో అందాల పోటీలు ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయంటే టూరిజం పెరుగుతుంది కాబట్టి అందాల పోటీలు పెడుతున్నామని చెప్తుంది. అదే కాకుండా చిన్న పిల్లల్ని స్కూల్ పిల్లల్ని కస్తూర్బా మోడల్ స్కూలు ఈ పిల్లల్ని తీసుకుపోయి అందాల పోటీలు చూపించాలనే కాన్సెప్ట్ అసలు ఏందో అంటే జనాలకి అంతు చిక్కట్లేదు. అసలు ఈ కాన్సెప్ట్ ఏంది, ఎందుకు ఇది అవసరమా, ఇంత కోట్లు ఖర్చు పెట్టి చేసే ఈ అందాల పోటీలకు చిన్నపిల్లల్ని ఇన్వైట్ చేయడం ఏంటి అని చెప్పి అందరికీ డౌట్ ఉంది. ఆ డౌట్ క్లియర్ చేసుకుందాం. మనతో పాటు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు వరలక్ష్మి, POW హైదరాబాద్ జిల్లా సెక్రటరీ. ఓకే, ఇప్పుడు అందాల పోటీలు జరుగుతున్నాయి హైదరాబాద్లో, చాలా గొప్పగా ఫీల్ అవుతున్నారు. కోట్లు ఖర్చు పెట్టి టూరిజం పెరుగుతుంది అని చెప్పి ప్రభుత్వాలు చెప్తున్నాయి. కానీ దానికి చిన్నపిల్లల్ని పిలవడం అనేది కరెక్ట్ అనిపిస్తుందా? ఇది ఎంతవరకు సమంజసం అనేది ఆయన కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళకు కూడా కూతుర్లు ఉంటారు, వాళ్ళ పిల్లలేమో ఎక్కడ కూడా బయటికి తీసుకొచ్చే సాంప్రదాయం ఎక్కడ కనపడదు. మరి ఇలాంటి వాటికి వాళ్ళ కూతుర్లను కానీ వాళ్ళ బంధువులను కానీ వాళ్ళ అమ్మాయిలను ఎవరినైనా ఎందుకు బయటికి తీసుకొచ్చి పోటీ చేయండి అని చెప్పేసి ఎందుకు ఎంకరేజ్ చేయరు? వాళ్ళేమో అలాగే ఉండాలి. ఈ పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, ఇలాంటి మహిళలు బాలికలు బయటికి రావాలి. అయితే నిన్న వచ్చిన వార్త అయితే చాలా ఖండించాల్సిన విషయము, తీవ్రంగా ఖండించాల్సిన విషయం. అది అమ్మాయిల్ని తీసుకెళ్ళి చూపించడము అంటే అసలు అమ్మాయిలకి ఏం చెప్పాలనుకుంటున్నారు వీళ్ళు? ఏం చెప్పాలనుకుంటున్నారు? అమ్మాయిలకు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? అసలు అమ్మాయిల భవిష్యత్తు ఏంటి? మీరు అందాల పోటీల గురించి చెప్తున్నారా? అమ్మాయిల భవిష్యత్తు, మహిళా సాధికారత గురించి వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తారా? ఎటువైపు తీసుకెళ్తున్నారు? అసలు ఏంటి? వీళ్ళని ప్రశ్నిస్తూనే ఉండాలి. మనం ప్రశ్నించకపోయేసరికి వీళ్ళకి ప్రశ్నించే వాళ్ళు లేరనుకుంటున్నారు. ప్రశ్నిస్తున్నందుకే దాదాపు ఈ అందాల పోటీల మీద ఒక 20 days 1 month నుంచి దాదాపు మహిళా సంఘాలు అన్నీ కూడా ఐక్యవేదికగా ఏర్పాటై కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ప్రభుత్వాలకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చీమ కుట్టినట్లయినా కూడా లేదు, చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఇది సరి అయింది కాదు. మరొకసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాము. అమ్మాయిల విషయంలో మాత్రం చాలా బాధగా ఉంది, దారుణం ఇది. అమ్మాయిల్ని తీసుకెళ్ళి చూపించడము, అందాల పోటీల గురించి మాట్లాడించడం అంటే కరెక్ట్ కాదు. మరొకసారి పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మేము కోరుతాం. మనతో పాటు PDSU మహిళా నాయకులు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే, మీ పేరు? స్వాతి, జార్జ్ రెడ్డి, PDSU ఉస్మానియా యూనివర్సిటీ ప్రెసిడెంట్. ఇప్పుడు జరిగే అందాల పోటీలకు స్కూల్ పిల్లల్ని, కస్తూర్బా మోడల్ స్కూల్ పిల్లల్ని తీసుకెళ్లాలనుకుంటే అసలు అది ఎంతవరకు కరెక్ట్? స్కూల్ స్టూడెంట్స్ని యాక్చువల్గా ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ని వ్యతిరేకిస్తున్నాం మనం. ఒక విమెన్ని తన ఇంటలెక్చువాలిటీ లేదా తన సోషల్ సర్వీస్ లేదా తన స్ట్రగుల్ని బేస్ చేసుకొని రికగ్నైజ్ చేయకుండా ఫిజికల్ స్ట్రక్చర్ని వెస్టర్న్ స్టాండర్డైజ్డ్ నార్మ్స్ ప్రకారం ఒక విమెన్ని రికగ్నైజ్ చేయడం అనే దాన్ని మనం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అయితే దీంట్లో చిన్నపిల్లల్ని, స్కూల్ పిల్లల్ని తీసుకెళ్ళి చూపించడం అనేది అసలు దేనికి ప్రతీక? అంటే ఎందుకు తీసుకెళ్లాల్సి వస్తుంది? దానివల్ల స్కూల్ స్టూడెంట్స్కి ఏం లాభం కంటే కూడా నష్టం అనేది చాలా ఎక్కువ ఉంది. దీన్ని మనం 3 ఆస్పెక్ట్స్లో చూడొచ్చు. స్కూల్ పిల్లల్ని అక్కడికి తీసుకెళ్లడం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇందాక మీరు చెప్పినట్టు BC వెల్ఫేర్ కానీ, SC ST వెల్ఫేర్ కానీ, లేదా కస్తూర్బా మోడల్ స్కూల్స్ కానీ, వీళ్ళంతా పిల్లలు కూడా మార్జినలైజ్డ్ సెక్షన్స్ నుంచి, వెనుకబడిన కుటుంబాల నుంచి వచ్చినటువంటి పేద పిల్లలు. వీళ్ళని అక్కడికి తీసుకెళ్ళడం అంటే వాళ్ళు ఏలినేటెడ్గా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఒక రంగుల ప్రపంచానికి మేము చాలా దూరంగా ఉన్నాము, ఈ ప్రపంచంలో ఒక అంటే ఒక ఎత్తైన సొసైటీకి మేము చాలా దూరంగా ఉన్నాము, వాళ్ళని వాళ్ళు వెనక్కి నెట్టుకునే అవకాశం ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, దాన్ని అంటే ఇప్పుడు చూడండి, మనం ఒక ఆస్ట్రోనాట్స్ని కానీ ఒక రోల్ మోడల్స్ని కానీ చూపిస్తే పిల్లలు మేము అలా ఎదగడానికి ప్రయత్నించాలి అనే ఆలోచన వైపు వాళ్ళు ఉంటారు. ఈరోజు అందాల పోటీలలో ర్యాంప్ వాక్ చేస్తూ కనిపించే వాళ్ళని చూసి ఏం నేర్పించదలుచుకున్నారు అంటే వాళ్ళు కూడా ఫ్యూచర్లో మేము ఇలాంటి చేయాలనుకోవడానిక నిజంగా అది సాధ్యం అవుతుందా వాళ్ళ వల్ల? అంటే ఈరోజు అందాల పోటీలు, మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ అన్నీ కూడా బిజినెస్ మార్కెటింగ్కి ప్రతీక. అవి ఒక బిజినెస్ మార్కెటింగ్లో వాళ్ళని ఒక ప్రోడక్ట్స్గా, విమెన్ని ఒక కమోడిటీగా యూజ్ చేసుకొని బిజినెస్ చేసుకునే ఒక మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ అవి. ఆ కోణం మనకి తెలియకుండా, దాని వెనక నడుస్తున్న ఈ బిజినెస్ మైండ్ సెట్ మనకు తెలియకుండా, దాంట్లో ఈవెన్ మన మార్జినలైజ్డ్ సెక్షన్స్కి సంబంధించిన పిల్లల్ని కూడా దానిలోకి దూర్చడం అనేది ఎంత దుర్మార్గమైన చర్య అనేది రేవంత్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.
పిల్లలంతా కూడా ఆ వైపుగా ఆలోచించే అవకాశం ఉంటుంది. ఈరోజు గర్ల్స్ అంతా కూడా మేము కూడా అలా ఎదగాలి, వెస్టర్న్ స్టాండర్డైజ్డ్ నార్మ్స్ ప్రకారం మా బాడీని మేము పెంచుకోవాలి. ఈరోజు పిల్లలకు మనం నేర్పించాల్సింది ఏంటి? సోషల్ జస్టిస్ అంటే ఏంటో చెప్పాలి. ఈరోజు ఎదగాలంటే పిల్లలు ఎలా చదవాలో మనం చెప్పాలి, సొసైటీలో ఏం జరుగుతుందో మనం చెప్పాలి. ఇన్ఈక్వాలిటీస్కి ప్రతిరూపంగా మారింది మన సొసైటీ. వీటి గురించి మనం వివరించకుండా వాళ్ళ ఫోకస్ అంతా కూడా ఎడ్యుకేషన్ వైపు నుండి అందం వైపు, ఒక స్ట్రక్చర్ని, బాడీ స్ట్రక్చర్ని స్టాండర్డైజ్డ్ నార్మ్స్ లాగా తీర్చిదిద్దుకునే వైపు వాళ్ళ ఫోకస్ని మళ్లించడం అనేది దుర్మార్గం. ఆ చర్యని మేము వెనక్కి తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. పిల్లల్ని ఆ వైపుగా నడిపించొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం, ఈ అందాల పోటీలని ఆర్గనైజ్ చేసే, హోస్ట్ చేసే ఈ చర్యని మీరు వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అసలు ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ 2025ని ఎందుకు మీరు హోస్ట్ చేయదలుచుకున్నారు? దానివల్ల తెలంగాణ రాష్ట్రానికి వచ్చే లాభం ఏముంది? దేనికోసం మీరు ఇది హోస్ట్ చేయదలుచుకున్నారు? ఒకవైపు మన రాష్ట్రం, మీరే చెప్తున్నారు ఈరోజు చాలా ఫినాన్షియల్ క్రైసిస్లో మన రాష్ట్రం ఉంది. 500 కోట్ల రూపాయలు వెనకబడి మనం ఉన్నాం. ఈరోజు మీరు 200 కోట్ల రూపాయలు ఈ అందాల పోటీలకు సంబంధించి మీరు కేటాయిస్తున్నారు. ఎక్కడి నుండి వస్తున్నాయి మీకు డబ్బులన్నీ? ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో మీరు నమ్ముతారో లేదో 12% ఆఫ్ విమెన్ డ్రాప్అవుట్స్ మనం చూస్తున్నాము. 12% ఆఫ్ ద విమెన్ డ్రాప్అవుట్స్ వీఆర్ సీయింగ్ ఎట్ హైయర్ ఎడ్యుకేషన్. ఈ గత 3 సంవత్సరాలలో మనం తీసుకుంటే 12% డ్రాప్అవుట్స్ ఉన్నాయి. దీని గురించి మీరు మాట్లాడరా? ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు రిక్రూట్మెంట్ లేదు, టీచింగ్ ఫ్యాకల్టీ లేరు, వేల సంఖ్యలో టీచింగ్ రిక్రూట్మెంట్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు మీరు రిక్రూట్ చేయట్లేదు? ఈరోజు టీచింగ్కి వెళ్తున్నటువంటి మన టీచర్స్ అందరికీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి శాలరీస్ ఇచ్చే పరిస్థితి లేదు. శాలరీస్ ఇస్తేనే కదా టీచర్స్ వర్క్ చేయగలుగుతారు, వర్క్ చేస్తేనే కదా స్టూడెంట్స్ డెవలప్ అవ్వగలుగుతారు. ఆ వైపుగా మీరు లేరు. బడ్జెట్ లేదు అని చెప్పేసి సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని అమ్మకానికి పెట్టిన మీరు 200 కోట్ల రూపాయలు మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇది హోస్ట్ చేయడానికని మేము క్వశ్చన్ చేస్తున్నాం. అయితే ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయంటే ఈ అందాల పోటీలు చేయడం ద్వారా మనకు టూరిజం పెరుగుతుంది, తెలంగాణకి టూరిజం పెరగడం వల్ల మనకు ఏమంటారు, మనకు పేరు పెరుగుతుంది, అన్ని దేశాల నుండి వస్తున్నారు కాబట్టి ఓహో ఇక్కడ లక్నవరం ఉంది, ఇక్కడ రామప్ప ఉంది అని తెలుస్తుంది అని చెప్పి ప్రభుత్వాలు చెప్తున్నాయి. దానికి ఏమంటారు? ఇన్ వాట్ వే, టు హూమ్, హూ విల్ బి బెనిఫిటెడ్? మీరు చెప్పండి. ఆదివాసీలకు ఎట్లా బెనిఫిట్ అవుతుంది? ట్రైబల్స్కి ఎట్లా బెనిఫిట్ అవుతుంది? మార్జినలైజ్డ్ సెక్షన్స్కి ఎట్లా బెనిఫిట్ అవుతుంది? పేదవాళ్ళకి ఎట్లా బెనిఫిట్ అవుతుంది? ఒక యూనివర్సిటీ విద్యార్థిగా నేను అడుగుతున్నా, మాకు ఎట్లా బెనిఫిట్ అవుతుంది దానివల్ల? ఏ రకంగా మా తల్లిదండ్రులు దాని నుండి లబ్ధి పొందుతారు? వాళ్ళు మేము వండే ఫుడ్ తింటున్నారా? మేము అమ్మే కమోడిటీస్ ఏమైనా పర్చేస్ చేస్తున్నారా? ఈరోజు వాళ్ళు విజిట్ చేయడం వల్ల దాని ప్రత్యేకత ఏమైనా పెరుగుతుందా? ఎవరికి లాభం అని మేము అడుగుతున్నాం. లాభం చేకూరుతుంది డెఫినెట్గా. ఈ క్యాపిటలిస్టిక్ సొసైటీలో క్యాపిటలిస్టులకు లాభం చేకూరుతుంది. అదే మేము చెప్పదలుచుకున్నాం. ఈరోజు పెట్టుబడిదారులకు లబ్ధి పొందే విధంగా ఇవి ఆర్గనైజ్ చేయబడుతున్నాయి, వాళ్ళ లాభాల కోసం ఇవి ఆర్గనైజ్ చేయబడుతున్నాయి. కానీ మెజారిటీ ఉన్నటువంటి పేద వర్గాలకు ఎటువంటి లాభం చేకూరదు. కాబట్టే దీన్ని మేము అపోజ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. చూసాం కదా ఈరోజు విద్యార్థులు ఏం నేర్చుకోవాలి, ఎంత నేర్చుకోవాలి, విద్యార్థులు ఏం నేర్చుకుంటే ఇంకా ముందుకు పోగలుగుతారో లేకుండా ప్రభుత్వాలు ఇట్లాంటి చిన్నవి పట్టించుకొని పిల్లల్ని తప్పుదో పట్టిస్తుంది అని చెప్పి నాయకులు అంటున్నారు. దిస్ ఈజ్ ప్రతీషా సైనింగ్ ఆఫ్.